కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి వ్యక్తి కూడా జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం గ్రహదశ. మౌనము, ఆధ్యాత్మికత, గత జన్మ కర్మ, విరక్తి, రహస్య అంశాలపైన దృష్టిని సూచించేటువంటిది గ్రహము కేతు గ్రహం. మరి ఆధిపత్యంలో ఉండేది వృశ్చిక రాశి ఏంటి? భావన, జిజ్ఞాస, ఆత్మపరిశీలన, అలాగే స్థిరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి రాశి. మరి కేతు వృశ్చికాల కలయిక అంటే గుండె లోతుల నుంచి మార్పులు, మానసికంగా ఒత్తిడి, ఆధ్యాత్మికంగా మార్గదర్శనం కలిగించడం జరుగుతుంది. మరి కేతు మహాదశ ముఖ్య లక్షణాలు మొత్తం వ్యవధి చూస్తే 7 సంవత్సరాలు. మౌనం కానీ, ఒంటరితనం కానీ, ఆత్మ పరిశీలన కానీ ఉంటుంది. భౌతిక ఆశల నుండి విసుగుంటుంది. పాత బంధాల నుంచి దూరం కావడం కానీ, ఆకస్మికంగా మార్పులు, అనూహ్యమైనటువంటి సంఘటనలు, ఆధ్యాత్మికత, రహస్య శాస్త్రాలపైన ఆకర్షణ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వ్యక్తుల స్వభావాన్ని చూస్తే చాలా లోతైన భావన, విచక్షణ ఉంటుంది. మౌనంగా కానీ బలమైనటువంటి సంకల్పాలు కలిగి ఉంటారు. అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. రహస్య విషయాలపైన ఆసక్తి ఉంటుంది. కర్మఫలాలపైన విశ్లేషణ ఉంటుంది. కొన్నిసార్లు ఓవర్లీ సెన్సిటివ్, కంట్రోల్డ్ ఎమోషన్స్, ఇలా ఉంటుంది వాళ్ళ ప్రవృత్తి. మరి కేతు వృశ్చిక కలయిక ప్రభావము ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? మానసికంగా ఒత్తిడి, భావోద్వేగాలు పెరగడం, సున్నితమైనటువంటి విషయాలపైన శ్రద్ధ, పాత సంబంధాల నుంచి దూరం అవ్వడం, ఆధ్యాత్మికత పైన దృష్టి పెట్టడం, అనుమానాలు పెరగడం, ఆకస్మిక పరిణామాలపైన స్పందన ఎక్కువ అవడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం కానీ, వృత్తి రంగాల్ని కానీ గమనిస్తే ఉద్యోగంలో తాత్కాలికంగా అవాంతరాలు ఉంటాయి. సహచరులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. పదోన్నతులు ఆలస్యం అవుతూ ఉంటాయి. రహస్య అన్వేషణాత్మక పరిశోధన రంగాల్లో ప్రత్యేకంగా మీరు కనబరుస్తారు. శ్రద్ధని, ప్రతిభని కూడా కనబరుస్తారు. మరి సృజనాత్మకత, పరిశోధన, జ్యోతిష్యం, రహస్య శాస్త్రాల్లో అవకాశం లభిస్తుంది. దశ మధ్యలో మాత్రం ఒత్తిడి ఉంటుంది. చివరిలో స్థిరత ఏర్పడుతూ ఉంటుంది. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపార రంగం ఎలా ఉంటుంది? వ్యాపారంలో అనూహ్యమైనటువంటి పరిస్థితులు, భాగస్వామ్యాలలో విభేదాలు, పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం, రహస్య లేదా ప్రత్యేక రంగాల్లో మంచి ఫలితాలు, వ్యూహాత్మక మార్పులు లాభదాయకం. మరి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కేతు మహాదశలో అనూహ్యమైనటువంటి ఆకస్మిక ఖర్చులు, పెట్టుబడుల్లో నష్టాలు, ఆదాయం తాత్కాలికంగా నిలిచిపోవడము, అప్పులు పెరగడము, దశ చివరిలో ధన ప్రవాహం పునరుద్ధరించబడడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబ సభ్యులతో దూరం, జీవిత భాగస్వామితో విభేదాలు, పిల్లలతో శ్రద్ధ తగ్గడం, పెద్దలతో అన్యోన్యత తగ్గడం, చివరి దశలో ఆధ్యాత్మిక దృష్టిలో సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వారి ఆరోగ్యాన్ని గమనిస్తే నరాల సమస్యలు, ఒత్తిడి, హృదయ సంబంధ సమస్యలు, నిద్రలేమి, మానసిక అలసట, యోగా, ధ్యానం ద్వారా నియంత్రణ సాధ్యమవుతూ ఉంటుంది. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళ యొక్క విద్యని, జ్ఞానాన్ని గమనిస్తే పిల్లల్లో ఏకాగ్రత లోపం, కొత్త విషయాలపైన ఆసక్తి, పరిశోధన, మానసిక శాస్త్రం, జ్యోతిష్యం, రహస్య శాస్త్రాల్లో ప్రతిభ, అలాగే వీరికి గనక గురువుల ఆశీస్సులు ఉంటే చక్కటి విజయాన్ని అందుకుంటారు. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళ సామాజిక సంబంధాలని గమనిస్తే స్నేహితులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. సామాజికంగా కార్యక్రమాల నుంచి దూరం అవుతూ ఉంటారు. వ్యక్తిగతంగా విరక్తి, ఒంటరితనం పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి ఆధ్యాత్మికతను గమనిస్తే మౌనం, ధ్యానం, ఆత్మ పరిశీలన, భౌతిక జీవితానికి తాత్కాలిక విసుగు, సన్యాస ధోరణి ఏర్పడుతూ ఉంటుంది. గురువుల ఆశీర్వాదం, గత జన్మ ఫలితాలు పరిష్కారం ఉంటుంది. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వారికి వివిధ అంతర్దశల్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? కేతు మహాదశలో కేతు అంతర్దశ విరక్తి, ఒంటరితనం. కేతు మహాదశలో చంద్రుడి అంతర్దశ భావోద్వేగ స్థిరతనిస్తుంది. కేతు మహాదశలో శుక్రుడి అంతర్దశ చర్మ సంబంధ సమస్యలు ఇస్తుంది. కేతు మహాదశలో సూర్యుడి అంతర్దశ అధికారం, గౌరవ సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో కుజ అంతర్దశ ప్రమాదాలని, ఆత్మవిశ్వాస సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో బుధ అంతర్దశ అయోమయం, ఆలోచనలో వక్రతనిస్తుంది. కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గం పెరిగేందుకు. అలాగే కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణ, ఒత్తిడి. అలాగే కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పుల్ని, అయోమయాన్ని ఇస్తుంది. మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే కేతు మహాదశలో వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది? ఓం శ్రాం శ్రీం శ్రాం సహ కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం, పేదలకు, అనాథలకు, పక్షులకు, జలచరాలకు దానాలు ఇవ్వడం,
ధ్యానం, యోగా, ధార్మిక గ్రంథ పఠనం చేయడం. మరి కేతు మహాదశలో వృశ్చిక రాశి వారికి ఈ దశ మొదట మానసిక ఒత్తిడిని, అస్థిరతని, విరక్తిని కలిగించిన తరువాత ఆధ్యాత్మికత, లోతైనటువంటి జ్ఞానం, కొత్త మార్గదర్శనం అందిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు కేతు ప్రభావంతో గత బంధాల నుంచి విముక్తి, ఆత్మపరిశీలన, స్ఫూర్తిదాయకమైనటువంటి మార్పుల్ని పొందగలుగుతారు. దీని ఫలితంగా జీవితానికి కొత్త దృక్పథం ఏర్పడుతుంది, అంతర్గత శాంతి కలుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతుంది. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి కేతు మహాదశలో వృశ్చిక రాశి వారు వాళ్ళ ఇబ్బందుల్ని తొలగించుకొని జీవితాన్ని చక్కగా పైకి తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్తే.